హర్ష సాయి పాపులర్ యూట్యూబర్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. మొన్నటికి మొన్న రాజ్ తరుణ్, లావణ్య, నిన్న జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్, ఇప్పుడు తాజాగా హర్ష సాయిపై యువతి చీటింగ్ కేసు నమోదు. ఈ విధంగా గత కొన్ని రోజులుగా పేరు తెచ్చుకున్న పాపులర్ తెలుగు సెలబ్రిటీలపై చీటింగ్, రేప్ కేసులు నమోదవుతూ సంచలనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రపంచానికి అనగా యూట్యూబర్ గా హర్ష సాయి గురించి తెలియని వారు ఉండరు. మొదట చిన్న చిన్న షార్ట్ వీడియోస్, మోటివేషనల్ రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు పొందిన హర్ష సాయి తర్వాత కాలంలో ఎంతో మంది నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా యూట్యూబ్ వీడియోలు తీసి అతి తక్కువ కాలంలోనే తెలుగు యూట్యూబర్ గా అత్యధిక మిలియన్ వ్యూస్ తో పాటు సబ్స్క్రైబర్స్ ని పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వీడియో అప్లోడ్ చేయగానే నిమిషాల్లో లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఆ రకమైన సక్సెస్ రావడంతో హర్ష సాయి కొత్త ఛానల్స్ ని వివిధ రకాల భాషల్లో పెట్టడం జరిగింది. ఇక అతి చిన్న వయసులోనే అంతటి ఫుల్ ఫాలోయింగ్, క్రేజ్ యూత్ లో సంపాదించి ఐకాన్ యూట్యూబర్ గా అభిమానులు గర్వించే స్థాయిలో టాప్ రేంజ్ కి చేరుకున్నాడు. మరి అలాంటి పాపులారిటీ పొందిన హర్ష సాయి తన ఫ్యాన్స్ విస్మయం చెందే విధంగా ఒక యువతి తనని పెళ్లి చేసుకుంటాడని చెప్పి 2 కోట్లు తీసుకున్నాడని మోసం చేశాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయిపై ఆయన తండ్రిపై చీటింగ్ కేసు నమోదు చేసింది. మరి ఆ యువతి బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా పలు హిందీ సీరియల్లో నటించిందని సమాచారం. అయితే ఆమె పెట్టిన ఈ కేసు, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. హర్ష సాయిపై ఈ కేసే కాదు, చాలా కాలం నుండి ఆన్లైన్ బెట్టింగ్లను ప్రమోట్ చేస్తున్నాడని, కోట్ల రూపాయలు సంపాదించాడని యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. బెట్టింగ్ యాప్ మూలాన డబ్బులు పోగొట్టుకున్న వారి తరపున మద్దతు తెలుపుతూ పోరాడుతున్నాడు. ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో హర్ష సాయి చేస్తుంది తప్పంటూ పలుమార్లు ఖండించాడు కూడా. అయితే ఇప్పుడు ఈ కొత్త ఇష్యూ తెరపైకి రావడంతో హర్ష సాయిపై రకరకాల అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే హర్ష సాయి యూట్యూబర్ నుండి వెండి తెరపై కనిపించాలని హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నాడు. అతని స్వీయ దర్శకత్వంలో మెగా అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా హై బడ్జెట్ కారణంగా మధ్యలోనే షూట్ ఆగిపోయినట్లు వినికిడి. ఏది ఏమైనా ఇప్పుడు యువతి చీటింగ్ కేసు నమోదు చేయడంతో హర్ష సాయిపై అతని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. పేదలకు సాయం ముసుగులో బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లు సంపాదించాడని, అతని మూలాన ఎందరో యువకులు డబ్బులు పోగొట్టుకున్నారని మండిపడుతున్నారు. మరి చూడాలి యువతి పెట్టిన ఈ చీటింగ్ కేసు విషయంలో హర్ష సాయి ఎలా స్పందిస్తాడో, అతని బాధనేంటో వినాల్సి ఉంది.